సార్ 14 నెలలు అయిపోయింది కమిషన్ ఏర్పాటు చేసుకొని, ఒక చైర్మన్గా ఒక్కసారిగా మీరు అర్థం చేసుకుంటే ఈ కమిషన్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది, ఏం చెప్పదలుచుకుంటారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయము రైతు సంక్షేమం ఈ రెండింటిని కలిపి ఒక కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. ఇందులో వ్యవసాయంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, దీంట్లో ఏం మార్పులు చేయాలి అనే భాగం ఒకటైతే, దీంతో పాటుగా రైతుకి సంక్షేమం కూడా చాలా ముఖ్యం. ఒక్క మాట ఇక్కడ మనవి చేయదలుచుకున్నా, 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. అప్పట్లో 2-3 సంస్కరణలు వచ్చినాయి, అప్పుల మాఫీ కానీ కరెంటు ఫ్రీ కానీ ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన వ్యవసాయంలో వచ్చిన మార్పులు ఏమైనా ఆ 9.5 సంవత్సరాలలో ఏమైనా ఉన్నాయా అని అంటే, మేము కమిషన్గా నాకుండే అనుభవంతో ఉన్న అవకాశాలు కూడా పోయినాయి. ఎందుకు పోయినాయి అని అంటే, ఏ డిపార్ట్మెంట్లు అయితే ఏ శాఖలు అయితే పనిచేయాలో, ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మార్కెటింగు, ఈ రెండు కూడా పనిచేయాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంటును పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డది 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఎందుకు నిర్వీర్యం చేసిండ్రు అని అంటే, ఉదాహరణకి విత్తనం ఉంది, విత్తనం హక్కు రైతుది. విత్తనము ఇక్కడ కంపెనీలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా విత్తన కంపెనీలు ఇక్కడ మొత్తం దేశంలో 40% విత్తనాలు ఇక్కడే పండిస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి విత్తనము మంచి విత్తనం పోవాలి, కల్తీ విత్తనాలు ఉండొద్దు. ఈ దృక్పథంతో పెట్టిన ఇది ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విత్తన కంపెనీలకు సర్టిఫికేషన్ వాళ్ళకే ఇచ్చేసిండ్రు, ధర వాళ్ళే నిర్ణయం చేసుకునేటట్టు చేసిండ్రు. కల్తీ విత్తనాలు ఏ కంపెనీనైనా అమ్మబడ్డది అని నిర్ధారణ అయిన తర్వాత కూడా కంపన్సేషన్ వచ్చే వ్యవస్థ లేకుండా అయిపోయింది. దానికి ఏమిటి, ప్రధానంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇవన్నీ బాధ్యతలు ఉండే, అవన్నీ ఎత్తేసారు. నెంబర్ 1. నెంబర్ 2, మార్కెటింగు. రైతుకి తన ఉత్పత్తులు అమ్ముకోవడానికి దగ్గరలో మార్కెట్ ఉండాలి, దళారీ వ్యవస్థ ఉండొద్దు. ఈ రెండు కూడా కొద్దిగా రైతుకి దూరం అయిపోయినాయి. దళారీ వ్యవస్థ పెద్ద పెద్ద మార్కెట్లలో పెరిగిపోయింది. ఇంకొకటి, దగ్గరలో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు తమ ఉత్పత్తులను రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకుంటుండ్రు. కాబట్టి ఈ రెండు శాఖలు చాలా ముఖ్యమైనవి, వ్యవసాయానికి సంబంధించినవి. దీంట్లో మార్పులు రావాలి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అనుభవం, ధరణి అనుభవం, దాని తర్వాత అంత వేగంగా భూభారతి చట్టం తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి కానీ కమిట్మెంట్ కానీ కనిపిస్తుంది. భూమి హక్కును మళ్ళీ కల్పించడానికి అదొక పెద్ద మార్పు వచ్చింది. అదేవిధంగా విత్తన హక్కును కూడా కాపాడాలి. దీంట్లో ముఖ్యంగా ఇవాళ ఎక్కడ చూసినా ఏం చెప్పుకుంటున్నారు, కాళేశ్వరం అంటున్నారు. కాళేశ్వరము మినహా ఎక్కడ ఏ చెరువు పేరు లేదు, ఏ ప్రాజెక్టు పేరు లేదు. నిలబడితే కాళేశ్వరం, కూర్చుంటే కాళేశ్వరం. ఇదేమైపోయింది, చివరిగా ఆదరాబాదరాగా చేసిండ్రా లేకపోతే నిర్లక్ష్యమా, ఏదో రకంగా అవి కుంగిపోయింది. ఇప్పుడు ఏమిటి, పూర్వం నుంచి కూడా నిజాము కాలం నుంచి కూడా తెలంగాణలో గొలుసు చెరువులు ఎక్కువ. ఈ గొలుసు చెరువులు ఉండేటిది ఏంది, మైనర్ ఇరిగేషన్. మైనర్ ఇరిగేషన్ తీసుకెళ్ళి ఆనాటి ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మేజర్తో కలిపింది. దానివల్ల ఏమైపోయింది, చెరువుల నిర్వహణ లేకపోవడం వల్ల, అంతకంటే ముందు చెరువులు నిర్వహణ కానీ బాధ్యత కానీ దాని నిధులు కానీ నీటి సంఘాలు ఉండేటివి, అవన్నీ కూడా ఎత్తేసిండ్రు. ఈ విధంగా వ్యవసాయానికి ఏదైతే ముఖ్య ఆధారాలు ఉన్నాయో అవన్నిటినీ దూరం చేయడం వల్ల ఇబ్బందులు వచ్చినాయని మేము కమిషన్ ఏర్పడిన తర్వాత ఈ మైనర్ ఇరిగేషన్ను వేరుగా చేయాలి, దీనికి నీటి సంఘాలు ఉండాలి. దీనివల్ల ఎక్కువ భాగం, ఉదాహరణకి కృష్ణా పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం చాలా తక్కువ ఏరియా ఉంటుంది. సో ఇది ప్రభుత్వం దగ్గర పెట్టినాం. అది ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే దానిపైన స్పందించారు. అదొక పెద్ద మంచి నిర్ణయం.
రెండవది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సమాజానికి మంచిది కాదు. ఇది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులు ఆత్మహత్యలు తగ్గించడానికి వెంటనే ఆనాడు ఓ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, రామచంద్రారెడ్డి కమిషన్. రామచంద్రారెడ్డి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని అమలు ఆ కాలంలో జరిగింది, కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మేము 2-3 సార్లు ఎన్జిఓలతో, ప్రముఖులతో, డాక్టర్లతో అందరితో మీటింగ్ అయిన తర్వాత ఈ ఆత్మహత్యలు తగ్గాలి, దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయం చేసుకోవద్దు అని చెప్పడానికి, ఇందులో ఈ ఆత్మహత్యల విషయంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఎన్జిఓలు వాళ్ళు ఏమంటారంటే అప్పుల భారం, అకాల వర్షాలు, ఈ 2-3 విషయాలతో ప్రధానంగా అప్పుల భారం. ఆ కౌలు రైతులు కానీ ఆ పేద రైతులు కానీ ఎవరి దగ్గర తీసుకుంటున్నారు? బ్యాంకులో రుణం దొరకదు వాళ్ళకి. వాళ్ళంతా కూడా ప్రైవేట్ అప్పులు తెచ్చుకోవాలి. దానిపైన ఏ విధమైన నిషేధం లేదు, కంట్రోల్ లేదు. సో అప్పటికే తెలంగాణలో మనీ లెండింగ్ చట్టం ఉండడం వల్ల ఈ ఎవరైతే అప్పులు ఇస్తారో వాళ్ళపైన నిఘా ఉండేది. వాళ్ళు ఇంట్రెస్ట్ రూల్ ప్రకారంగా ఇంట్రెస్ట్ తీసుకోవాలని ఉండే, పుస్తకాలు కూడా ఆడిట్ జరిగేటివి. కమిషన్ ఏర్పడ్డ తర్వాత కమిషను ఒక నిర్ణయానికి వచ్చి చీఫ్ సెక్రటరీ గారికి ఆ విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. అన్ని కలెక్టర్లు కూడా దాన్ని అమలు చేస్తున్నారు. ఇది మేజర్ ఇష్యూ. ఇకపోతే తెలంగాణలో కేవలం వరే పండిస్తున్నారు. వరి పండించడము అనేది ఒక భాగం కొంతవరకు పర్వాలేదు, కానీ నేను ఇందాక మనవి చేసినట్టుగా ఎక్కువ భాగం బోరు బావుల కింద వ్యవసాయం పండిస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా కరువు వస్తే కానీ, భూగర్భ జలాలు తగ్గితే కానీ అది రైతులకి బాగా నష్టపోతుంది. రెండవది, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇది బియ్యం సేకరణ విషయంలో, ధాన్యం సేకరణ విషయంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చిండ్రు. రైతు దగ్గర రాష్ట్రంలో ప్రొక్యూర్మెంట్ పాలసీ అంతా అస్తవ్యస్తంగా ఉంది. అందుకే మేమేం చేసినామంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో హార్టికల్చర్ చాలా ప్రధానమైంది. కూరగాయలు కానీ, పండ్ల తోటలు కానీ, పూల తోటలు కానీ ఇవన్నీ కూడా బాగా ఉండేటివి. దాదాపుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నల్గొండ జిల్లాలో బతాయి తోటలు 4 లక్షల ఎకరాల్లో ఉంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1 లక్ష ఎకరాలకు తగ్గింది. అదేవిధంగా మన సాంప్రదాయ పంటలు, పసుపును కాపాడుకోవడానికి ఒక బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, మా కమిషన్ తరఫు నుంచి అక్కడికి విజిట్ చేసి వాళ్లకు అధునాతనమైన యంత్రాలు ఇవ్వాలి. పసుపు ఇప్పటికి కూడా ఉడకబెట్టడానికి కట్టెలు ఉపయోగిస్తున్నారు, చాలా ఇబ్బంది ఉందని చెప్పి. అదేవిధంగా చెరుకు పంట, ఇట్లా సాంప్రదాయ పంటలు కానీ, హార్టికల్చర్లో పండించే పంటలు కానీ ఇవి విస్తీర్ణం పెరగాలని ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాలో పెట్టినాం. అక్కడ రంగారెడ్డి పూర్వం జిల్లాలో బాగా హార్టికల్చర్ కూరగాయలు పండించే ప్రాంతం బాగా తగ్గిపోయింది. దానిలో ఉండే మంచి చెడులు చూసి మొత్తం రాష్ట్రానికంతా కూడా దీన్ని విస్తరించాలనే అభిప్రాయం. సార్, హార్టికల్చర్ విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా ఈ యొక్క కూరగాయలు అలాగే పండ్ల తోటలు పండించాలని ఉన్నా కానీ కోతుల బెడద అనేది చాలా విపరీతమైన సమస్య ఉంది. అసలు ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక సీరియస్గా గుర్తించాలని కూడా ఇటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కమిషన్ దృష్టికి వచ్చిందా? ఈ విషయంలో ఏమన్నా ముందడుగు పడే అవకాశం ఉందా? కరెక్ట్గా వ్యాలిడ్ పాయింట్ చెప్పిండ్రు. రైతుల దగ్గర కూడా ఇది చాలా బాధతో, ఈ కూరగాయల పంట హార్టికల్చర్ తగ్గడానికి బలమైన కారణం కోతుల బెడద. ఈ కోతుల బెడద విషయంలో అనేకమైన మేము ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది దేశం లెవెల్లో చూసినాం. చివరికి ఏం అభిప్రాయం వచ్చినామంటే, ఇది కేవలం ఇది సోలార్ ఫెన్సింగ్ చేస్తేనే కోతుల బెడద తగ్గుతుంది. లేకపోతే కొండెంగలు పెట్టి చూసిండ్రు, ధ్వనితో తుపాకులు పెట్టి చూసిండ్రు, ధ్వనితో ఏమైనా తగ్గుతాయంటే ఏ విధమైన లేకుండా. ఇప్పుడు ఒకటేందంటే పంట పొలాలలోనే కాకుండా గ్రామాలకు వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంటులో కూడా ఒక పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ సభ్యుడు ఈ విషయం లేవనెత్తిండు. మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక గౌరవ శాసనసభ్యుడు ప్రశ్న ఇస్తే స్పీకర్గా రెస్పాండ్ అయిన దానికి నా ఊర్లో కూడా ఉన్నాయి, నా కాన్స్టిట్యూన్సీలో. అది పెద్ద సమస్య అయిపోయింది. మీరు అన్నట్టుగా
దీనికి నిర్ణయానికి వచ్చినాం. దీనికి తక్కువ ధరలో తక్కువ ఖర్చు పెడితే సోలార్ చేసుకునేది ఒకటి, పర్మనెంట్గా చేసుకునేది రెండవది. ఈ రెండు కూడా ఒక పాలసీ కింద వచ్చినాం. అది నాబార్డ్ వాళ్లకు రిక్వెస్ట్ చేసినాం. నాబార్డ్ వాళ్ళు ఇట్లాంటి వ్యవసాయానికి ఉపయోగపడే రకంగా ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ఇది పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది. ఒక వారం రోజులలో ఇది స్టేట్ గవర్నమెంట్ ముందుంటుంది. మా పాలసీ ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం వల్ల కూరగాయల విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి సబ్సిడీ ఇవ్వాలి, వాళ్ళకి రైతును ఆదుకోవాలనేది పాలసీ కింద చేసి ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాం.